చైనాలో ఈ ఓకే మూమెంట్ మీరు విన్నారా? టియానన్మెన్ స్క్వేర్ అని అంటారు. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఒక పిలుపు అంటే 1,40,00,000 చైనా పాపులేషన్. సో మీలో ఎంతమంది కుదిరితే అంతమంది ఇక్కడికి రండి, ఈ ప్రాంతానికి రండి, మనము ఒక నిరసన తెలపాలి. ఎవరికి వ్యతిరేకంగా? చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. నువ్వు ఒక ఎటర్నల్ సిన్నర్వి, ఒక పాపివి, దేశద్రోహివి. చూడండి, చైనా ప్రజలు వాళ్ళ అధ్యక్షుడి గురించి ఇలా మాట్లాడితే ఏం జరుగుతుందండి? కమ్యూనిస్ట్ దేశం కదా. సో వీళ్ళకి ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటే భారత్ కాదండి, భారతీయులు. మన సరుకులను భారతదేశం పంపండి, వ్యాపారం చేసుకోండి, లాభాలు గటించండి, జీడిపి పెంచుకోండి, అంతే తప్ప ఈ భారతీయులను మన చైనాలోకి అలో చేశారు అంటే ఇది మనకు ప్రమాదము. ఇది నీకు తెలియదా? ఆల్రెడీ అమెరికాను చూస్తున్నావు కదా, అమెరికాను ఈ భారతీయులు ఆక్రమించేస్తున్నారు. ఇవాళ చైనాను కూడా ఇదే చెయ్యబోతున్నారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఇంతలా ఈ భారత్ కోసం నువ్వు లొంగిపోతావా? అంటే మోదీ గారు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కోసం వెళ్ళడము, సో అక్కడ ఈయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్, స్వయంగా షీ జిన్పింగ్ యొక్క కారులో, అతని యొక్క లిమోజేలో ఈయనకు అక్కడ యాత్ర. సో ఇదంతా చైనా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏమైంది? కే వీసా, ఇదేనండి ఓకే మూమెంట్. ఇప్పుడు అమెరికా వాడు H1B వీసా ఫీ అనేది పెంచేశాడు. సో మీకు ఉన్న వాళ్ళకు ఓకే, కొత్తగా అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు. ఒక కంపెనీ ఏకంగా $1,00,000 వీళ్ళ కోసం కట్టడం అంటే స్కిల్డ్ లేబర్ కోసం కట్టడము కష్టము కదా, కాబట్టి వెళ్ళకపోవచ్చు. మరి భారత్కు సంబంధించిన ఈ స్కిల్డ్ లేబర్ ఎందులో? స్టెమ్ అని అంటారండి. స్టెమ్ అంటే తెలుసు కదా మీకు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఇందులో భారతీయులు నిపుణులు కాబట్టి అమెరికాలో వీళ్లకు పెద్దపీట వేశారు. మీకు ముఖ్యమైన ఉద్యోగాలంతా భారతీయులే కొల్లగొడుతున్నారు. అమెరికా వాళ్లకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. దీనిని ఆపాలి అంటే H1B వీసాలో ఆంక్షలు విధించాలి. ఇది అమెరికా ప్రభుత్వం ఆలోచించింది. ఇమీడియట్గా చైనా వైపు నుంచి, భారతీయులారా, మీరు ఒకవేళ అమెరికా వెళ్ళకపోతే మా చైనాకు రండి. చైనాలో స్టెమ్ ఉద్యోగాలు, స్కిల్డ్ లేబర్ ఉద్యోగాలు బోలెడని ఉన్నాయి, రండి. మీరు భారత్ నుంచే అప్లై చేసుకోవచ్చు, అక్కడే మేము మీకు కే వీసా ఇస్తాము. ఇలా చైనా వైపు నుంచి పిలుపు. ఈ రావడము చూడండి, మనవాళ్ళు కూడా సరే అమెరికాకు బదులు చైనా వెళదాం. ఇక్కడ గమనించాల్సిన కామెడీ ఏంటంటే, ఒక జపాన్ వాడు వస్తే నో ప్రాబ్లం, సౌత్ కొరియా వాడు, ఆస్ట్రేలియా వాడు, జర్మనీ, యూకే, ప్రపంచములో ఎక్కడి నుంచైనా మా చైనాలోకి రండి, ఉద్యోగాలు చేసుకోండి, మాకు సమస్య లేదు. ఒక్క భారతీయులు వస్తున్నారు అంటే మాకు ప్రాబ్లం. ఎంత కామెడీగా ఉందంటే, వాళ్ళకి ఎంత భయము అంటే, వీళ్ళు వచ్చారు అంటే మన ఉద్యోగాలన్నీ పోతాయి. నిజమా అంటే ఇప్పుడు చూడండి, నేను ట్రావెల్ చేస్తూ ఉంటా డిఫరెంట్ ప్లేసెస్కి. చాలామంది మిత్రులు చైనాలో వ్యాపారం చేసేవాడు, ఎన్నో ప్లేసెస్లో కలుస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి, మనమైతే తిడతాం, ఒక శత్రు దేశము అంటాం, కానీ వాళ్ళతో వ్యాపారము అన్నప్పుడు సింగిల్ విండోలో పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారండి, బాగుంటుంది. అమెరికా కన్నా ఇది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, ఏది వ్యాపారంలో, ఇలా పొగుడుతూ ఉంటారు. అంటే మన శత్రువే మంచి చేసినప్పుడు మనము ఓకే అని చెప్పాలి కదా, సో ఓకే చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మొన్న మిత్రుడు చెప్తున్నారు, ఒక జాబ్ మేళా, ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ 100 ఉద్యోగాలు ఉన్నాయని ఒక సంస్థ చెప్తుందండి. మీకు అప్లికేషన్స్ చెప్పమంటారా? 2 లక్షల మంది, 100 ఉద్యోగాలకు 2 లక్షల మంది, 2.5 కిలోమీటర్లు వాళ్ళు క్యూలో ఉన్నారు. చైనాలో పరిస్థితి అంటే నిరుద్యోగము ఎలా ఉందో ఊహించుకోండి, ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆస్ట్రేలియా నుంచో యూకే నుంచి వస్తున్నారంటే ఒక సైంటిస్టో లేదా ఒక చాలా పెద్ద కంపెనీ ఇంజనీరో వీళ్ళు వస్తారు. అదే భారతీయులు వచ్చారు అనుకోండి, ఏమవుతుంది? ఈ స్కిల్డ్ లేబర్ జాబ్స్ అంతా కూడా వీళ్ళకే వెళతాయి.
అంటే కార్పొరేట్ కంపెనీస్ చైనా కాదు, చైనీస్ కాదు, భారతీయులకే ఈ అవకాశం ఇస్తారు. ఎందుకు? మనము మంచి ఇంగ్లీష్ మాట్లాడగలం. చైనా ప్రజలు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారండి, వాళ్ళు చైనీస్ భాష బాగా మాట్లాడతారు. కానీ మన భారతీయులు ఇంగ్లీష్ చాలా చాలా అద్భుతంగా మాట్లాడగలరు. కాబట్టి ఒకలాగా వాళ్ళ సమస్యలు తీరిపోతాయి. అలాగే మీరు చూసారనుకోండి, ఒక మెక్సికో లేదా ఇంకా తైవాన్ ఇలాంటి దేశాలను చూసారనుకోండి, ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళు 8 గంటలు 9 గంటల సేపు ఉద్యోగాలు చేస్తారు. అంటే మీకు లేబర్ ప్రైస్, మామూలు లేబర్, స్కిల్డ్ లేబర్ కాదండి. అదే మీరు భారతీయులను చూసారనుకోండి, మీకు నార్మల్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ అండి, స్కిల్డ్ లేబర్, వీళ్ళు 10 గంటల సేపు ఉద్యోగం చెయ్యమన్నా హ్యాపీగా చేస్తారు. తక్కువ జీతము ఎక్కువ పని, ఇదే భారతీయుల గొప్పతనం. అదే ఒక చైనా వాడు 9 to 5 అంటే 5 o'clock వెళ్ళిపోతాడు. అదే ఒక అమెరికన్, ఇతను కూడా అంతే, 5ంటికి అన్నావు 5ంటికి అయిపోయింది నేను వెళుతున్నాను. మన వాళ్ళు 7 దాకా ఉద్యోగం చెయ్యాలన్నా చేస్తారు. అంటే హార్డ్ వర్కింగ్ నేచర్, అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ టాలెంట్. కాబట్టే ఎక్కడైనా ప్రపంచంలో భారతీయులు అన్నప్పుడు హాట్ కేక్ లాగా ప్రతి వాళ్ళు పికప్ చేసుకుంటారు. అంటే సొంత దేశ ప్రజలకు ఉద్యోగాలు లేకపోయినా భారతీయులు అన్నప్పుడు వాళ్లకు ఈ రెడ్ కార్పెట్ అనేది ఎప్పుడు సిద్ధముగా ఉంది. ఇంకొక ప్రాబ్లం చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఈ యూనివర్సిటీస్లో ఉండే చైనీస్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో ఫిల్టర్ చేయండి, తేడా అనిపించిందా మర్యాదగా వాళ్ళని చైనా పంపించే, డిపార్టేషన్ చెయ్యండి. ఎందుకు? మీకు చైనా నుంచి ఒక విద్యార్థి లేదా ఒక ఉద్యోగి అమెరికా వచ్చినప్పుడు ఇతను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మెంబర్, ఒక్కొక్కరైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఉంటారు. అమెరికాలో ఏమేమి జరుగుతుందో ప్రతిదీ గమనించి చైనా ప్రభుత్వానికి చేరవేస్తారు. కాబట్టి వీళ్ళలో ఎంతోమంది స్పైలు ఉంటారు, గూఢాచారులు ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ డేంజర్. చైనా ప్రజలు అమెరికాలో ఉండడం ఎప్పుడూ కూడా వాళ్ళకి డేంజర్. దీనిని గమనించి మీకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది అమెరికా వాళ్ళు మొదలు పెట్టారు. అమెరికాలో వీడు స్టూడెంట్ ఉన్నాడు, ఎక్కడో ఏదో జాసూసీ చేస్తూ దొరికిపోయాడు, ఒరే నువ్వు వెంటనే చైనా వెళ్ళిపోరా అని అన్నారు. ఇక్కడ చైనా ప్రభుత్వం ఎలా చూస్తుందంటే, వీడు అమెరికాలో కదా చదువుకోవడానికి వెళ్ళాడు, సడన్గా వెనక్కి వచ్చాడు అంటే సిఐఏనో ఎఫ్బిఐయో వీడిని ఎంగేజ్ చేశారు. సో మన మీద జాసూసీ చెయ్యడానికి వీడిని మళ్ళీ వీళ్ళు చైనా పంపించారు. కాబట్టి వీడికి ఉద్యోగాలు ఇవ్వరు, మళ్ళీ వీడు చదువుకోవాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తారు. ఇలాగ కుప్పలు తెప్పలుగా మిత్రుడు చెప్తున్నాడు, ఒకప్పుడు స్కిల్డ్ లేబర్గా 2 లక్షల రూపాయలు జీతము సంపాదించిన ఒక వ్యక్తి, అంటే ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను, ఇవాళ 20,000 రూపాయలు మనము జీతం ఇస్తాము. ఏది ఇండియన్ కంపెనీలో 20,000 రూపీస్ ఇస్తామన్నా ప్లీజ్ నాకు ఇవ్వండి, నేను కష్టపడి పని చేస్తాను వస్తున్నారండి. అది చైనాలో పరిస్థితి. గోస్ట్ సిటీస్ అన్నారు. అలాగే 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ తీసుకువెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పారు. సొంత ప్రజలకు ఉద్యోగము అన్నప్పుడు ఆ ఉద్యోగాలు లేవు. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కావాలి, విత్డ్రా చేసుకుంటాము అంటే ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కే వీసా అని చెప్పి ఈ భారతీయులంతా చైనాకు వచ్చారు అనుకోండి, మాకు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి కదా. అన్స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ లేబర్ ఎక్కడైనా భారతీయులే కనిపిస్తారు. ఆల్రెడీ అమెరికా వాళ్లకు దెబ్బ తగిలింది కదా, ఇవాళ మాకు కూడా అదే పరిస్థితి. అంటే మేము ఏం చెయ్యాలి? కుదరదు. జీ జింగ్పింగ్ నువ్వు తీసుకునే నిర్ణయము పరమ చెత్త నిర్ణయం. ఇదేంటి? ఒక్క చైనా నిపుణులు కాదండి, ప్రజలు కాదండి, ప్రపంచ స్థాయిలో ఈ భారతీయులను ఎలా ఆపాలని చెప్పి ఒక భారీ కుట్ర మన మీద జరుగుతుంది. అంటే మనం అంటే ఎంత భయం వీళ్ళలో ఉంది అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా బెయిజింగ్లో పెద్ద స్థాయిలో వీళ్ళు భారతీయులకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. జీ జింగ్పింగ్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? ఇప్పుడు అతన్ని ఎదిరించారు అంటే మీరు అక్కడ డిసపియర్ అయిపోతారు కదా. అలాంటి ఇది ఇంతంత మంది వేల సంఖ్యలో ప్రజలు వచ్చి భారత్ జెండాను పట్టుకొని భారతీయులు చైనాలోకి రాకూడదు, ఈ కే వీసా మాకు వద్దు అని అంటున్నారు. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ చైనాలో ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.